అల్లు అర్జున్పై తమకెలాంటి ద్వేషం లేదంటున్నారు మంత్రి సీతక్క. చట్టానికి ఎవరు అతీతులు కాదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బన్నీ మామ చుట్టమే. మోహన్ బాబుపై కూడా చర్యలు ఉంటాయంటూ కూడా మంత్రి సీతక్క సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవతి మృతితో ప్రభుత్వంపై వ్యతిరేకత మొదలైంది అంటూ కూడా ఇన్ఫాక్ట్ ఇదే అంశానికి సంబంధించి ప్రస్తావించారు ఆమె. ఈ నేపథ్యంలో మంత్రి సీతక్క ఇంకా ఎటువంటి వ్యాఖ్యలు చేశారు ఇప్పుడు చూద్దాం. అల్లు అర్జున్ అంశం ప్రభుత్వం పైన వస్తుంది, ఎట్లా చెప్పబోతారు మీరు? రేవంత్ రెడ్డి గారికి కూడా సన్నిహితం కాబట్టి ఏంటక్క? వాస్తవానికి ఎపిసోడ్ అయిన కాంచి నేను బయటే ఉన్నా, అక్కడ ఏం జరిగిందో. అంతిమంగా చట్టం తన పని తను చేసుకోబోతుందని నిన్న ఢిల్లీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. అది ఆమె చనిపోయిన తర్వాత బాగా వ్యతిరేక అభిప్రాయం, రేవతి అనే మహిళ చనిపోయిన తర్వాత పబ్లిక్లో బాగా వ్యతిరేకత వచ్చింది. అప్పుడు ఆచితూచిగానే పోలీస్ వ్యవస్థ కూడా తమ చట్ట పరిధిలోకి ఏదైతే వస్తుందో ఆ మరణంలో ఆ యాక్ట్ ప్రకారం వాళ్ళు అరెస్ట్ చేయడం జరిగింది. సెలబ్రిటీ అయినా సీతక్క అయినా ఎవరైనా చట్టానికి లోబడే ఉండాలి కాబట్టి ఆయన మీద మాకు వ్యక్తిగతంగా కానీ మా పార్టీ పరంగా కానీ ఎలాంటి కోపతాపాలు మాకైతే లేవు. ఎందుకంటే ఆయన చేసుకున్నది కూడా తెలంగాణ ఆడపడుచునే చేసుకున్నాడు. మరి అందులో సీఎం గారు కూడా మాకు చుట్టమే అని చెప్పిండ వాళ్ళ మామ చంద్రశేఖర్ రెడ్డి గారు. కాబట్టి మాకు పార్టీ పరంగా ఆయనతోటి ఎలాంటి ద్వేషము నాకు తెలిసి అయితే లేదు. కాబట్టి చట్ట ప్రకారం ఇప్పుడు మోహన్ బాబు ఒక విలేకరిని ఇచ్చేసిండు, దాని మీద కూడా డిమాండ్ వస్తుంది. ఆయన కోర్టుకి ఏదో పోయిండు, కోర్టు ఏం తీర్పు ఇచ్చింది. ఒకవేళ కోర్టు దాన్ని కనుక రిజెక్ట్ చేసి ఉంటే ఆయన బెయిల్ ఇవ్వడాన్ని తప్పకుండా చట్టం తన పని తను చేసుకోవాల్సిందే. వాళ్ళు ఎక్కడోళ్ళైనా అదే దానికి కట్టుబడి. అల్లు అర్జున్ రైట్, అది మంత్రి సీతక్క చేసిన కీలక వ్యాఖ్యలు. మంత్రి సీతక్క చేసిన వ్యాఖ్యలు మీరు చూశారు. ఇదే అంశానికి సంబంధించి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రవి నాయక్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రవి, ఆమెతో మీరు మాట్లాడారు. ఎక్స్క్లూజివ్గా మాట్లాడుతున్న సందర్భంలో ఇటు అల్లు అర్జున్ అరెస్ట్ మీద మంత్రి సీతక్క కీలక వ్యాఖ్యలు చేశారని చెప్పుకోవాలి. అంటే ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ప్రభుత్వానికి ఏం కాబోతోంది? ఎందుకంటే ఇప్పటికే చాలా విమర్శలు కావచ్చు, లేకపోతే చాలా అంశాలు ఇక్కడ తెర మీదకి వస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ విషయంలో ఎటువంటి అడుగులు వేయబోతోంది ప్రభుత్వం? ఎట్ ద సేమ్ టైం మంచు కుటుంబానికి సంబంధించి కూడా. సచిన్, ప్రధానంగా ఇటు మంచు కుటుంబం కావచ్చు, ముఖ్యంగా మంచు కుటుంబం కంటే ముందు మనం అల్లు అర్జున్ అంశం కనుక ఒకసారి మాట్లాడినట్టు కనుక అయితే చాలా క్లియర్గా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క ఒకే మాట చెప్పారు. ఎందుకంటే ఇటు రేవంత్ రెడ్డికి చాలా అత్యంత సన్నిహితురాలు, ఒక రకంగా సొంత అక్కలెక్కనే భావిస్తారు. వాళ్ళిద్దరి మధ్య ఆ బాండింగ్ కూడా ఉన్న విషయం అందరికి తెలిసిందే. అయితే చాలా క్లియర్గా ఒక విషయం చెప్పాను. ఇటు అల్లు అర్జున్ అంశంలో కొంత రేవతి తొక్కిసలాటలో చనిపోయిన తర్వాత ప్రభుత్వంపై కొంత వ్యతిరేకత వచ్చింది. ఆ వ్యతిరేకతలో భాగంగానే ఆ పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. దీంట్లో ఎటువంటి పక్షపాతం లేకుండానే చేశారని నేను అనుకుంటున్నానని చెప్పే ప్రయత్నం చేసింది. మరోపక్క అటు ఢిల్లీలో కూడా రేవంత్ రెడ్డికి ఈ అంశంపై ప్రస్తావించగానే అల్లు అర్జున్ అంశంలో చాలా క్లియర్గా చట్టం తన పని తను చేసుకుంటూ పోతుందని చెప్పిన విషయం తెలిసిందే అంటూ కొంత చెప్పే ప్రయత్నం చేశారు. చంద్రశేఖర్ అల్లు అర్జున్ సంబంధించిన మామ చంద్రశేఖర్ ఇటు ముఖ్యమంత్రి గారికి చుట్టమే అవుతారు. మాకు వ్యక్తిగతంగా ఏ ద్వేషం ఉంటుంది, మాకు ఏం అవసరం ఉంటుంది, అటు అల్లు అర్జున్ను అరెస్ట్ చేసే అంత కట్టసి ఏముండదను నేరుగా ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా మాట్లాడే ప్రయత్నం చేసింది. అయితే ఇంకో విషయం కూడా చాలా క్లియర్గా సీతక్క చెప్పే ప్రయత్నం చేసింది. దాంట్లో చట్టానికి ఎవరు చుట్టం కాదు, యథార్థం జరిగింది కాబట్టే చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది. చట్టంలో ఇటు సీతక్క అయినా ఒకటే, అటు అల్లు అర్జున్ అయినా ఒకటేనని చెప్పే ప్రయత్నం చేసింది. వ్యక్తిగతంగా ఎటువంటి కక్ష సాధింపు లేదు, ప్రభుత్వానికి అసలే లేదు. దీని మీద అసలు పూర్తి స్థాయిలో ఎవరికి తెలియదు. ప్రభుత్వం దీనిపై అంటే చట్టం పోలీసులో విధానం ఏ విధంగా ఉందో పోలీసు రూల్స్ ప్రకారమే అరెస్ట్ చేశారని భావిస్తున్నాం. దీనికి ఈ అంశంలో ముఖ్యమంత్రి గారికి కూడా తెలుసు. అటు ముఖ్యమంత్రి సన్నిహితంగా అంటే తన మామ చంద్రశేఖర్ కూడా అటు తాలూకా చుట్టమవుతారని చెప్పే ప్రయత్నం, రిలేషన్ కూడా ఉంది. కాబట్టి మాకు వ్యక్తిగతంగా ఎటువంటి కక్షలు ఉండకపోవచ్చు, దగ్గరే అని నేను భావిస్తున్నానని వ్యక్తిగతంగా సీతక్క చెప్పే ప్రయత్నం చేశారు. దీంతో పాటు కొంత
ఆ రేవతి చనిపోయిన తర్వాత థియేటర్ దగ్గర రేవతి తొక్కిసలాటలో చనిపోయిన తర్వాత కొంత వ్యతిరేకత మొదలైంది. ఆ వ్యతిరేకతలో పోలీస్ పైపు కూడా బాధ్యత ఉంది, ప్రెషర్ ఉంది. కాబట్టి వెంటనే దానిపై దర్యాప్తు ముమ్మరం చేసిన పరిస్థితి కనబడుతుంది అని చెప్పిన పరిస్థితి. దీంతో పాటు ఇటు మంచు కుటుంబంపై కూడా అంటే మోహన్ బాబు అంశంలో కూడా మాపై ప్రెషర్ జరుగుతుంది. జర్నలిస్ట్ సంఘాలు మాతో కలుస్తున్నారు, విషయం చెప్తున్నారు, మెమోరాలు ఇస్తున్నారు, రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి అంటే హైకోర్టు చెప్పిన విధంగా, చట్టం చెప్పిన విధంగా మేము నడుచుకుంటాం. రేపు ఒకవేళ హైకోర్టులో కూడా దానికి సంబంధించిన అంశంలో అరెస్ట్ చేయాలి అని చెబితే చట్టం చెప్పినట్టుగా ఖచ్చితంగా నడుచుకుంటాం. ఎవరు కూడా చట్టానికి చుట్టాలు కాదు. దాంట్లో అల్లు అర్జున్ బన్నీ అయినప్పటికీ ఇటు సీతక్క అయినా సమానమే అని చెప్పే ప్రయత్నం అయితే చేసింది. దీంతో పాటు ఓవరాల్ గా కొంత కంక్లూజన్ ఇచ్చే ప్రయత్నం చేసింది. అంటే 3 రోజులుగా బన్నీ అంశం కాస్త సంచలనంగా మారింది. తెలుగు రాష్ట్రాల్లోతో పాటు దేశవ్యాప్తంగా కొంత చర్చ జరిగింది. ఎందుకు వెంటనే అరెస్ట్ చేస్తున్నారు, అరెస్ట్ చేయడానికి గల కారణాలు ఏంటి అనే కోణంలో కొంత వ్యతిరేక పవనాలు వీచిన పరిస్థితుల్లో వెంటనే ప్రభుత్వం కూడా వెంటనే రియాక్ట్ అయిందని చెప్పుకోవచ్చు. ఆ రియాక్ట్ అవుతూ ఒక విషయం క్లియర్గా అంటే బన్నీకి సంబంధించిన మామ చంద్రశేఖర్, ఆ చంద్రశేఖర్ ముఖ్యమంత్రి గారికి బంధువు అని చెప్పే ప్రయత్నం నేరుగా చెప్పకనే సీతక్క చెప్పే ప్రయత్నం చేసింది. ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఆ సీతక్కకు చాలా సన్నిహిత సంబంధాలు ఉంటాయి కాబట్టి ఈ అంశం చెప్పే ప్రయత్నం చేసింది. చెబుతూ ప్రభుత్వానికి ఇంటెన్షన్గా చేసింది ఏమీ లేదు, దయచేసి అందరూ అర్థం చేసుకోవాలని చెప్పే ప్రయత్నమే జరిగిందని భావించుకోవచ్చు సచిన్. అంటే దీని మీద ఇంకా ఇన్వెస్టిగేషన్ ముందుకు వెళుతుందంటూ కూడా చెప్పిన సందర్భం కింద భావించాలా, లేకపోతే ఇక్కడిది కంక్లూషన్ కింద ప్రభుత్వం తీసుకుంటుంది అనుకోవాలా? ఎస్ సచిన్, ప్రధానంగా దీనిపై దర్యాప్తు జరుగుతుంది. ఇదంతా కూడా కోర్టు పరిధిలో ఉంది. కోర్టుకు సంబంధించిన అంశంలో పోలీస్ కావచ్చు, ఇటు పోలీస్ కావచ్చు, అదేవిధంగా జ్యుడిషియరీ విధానం కావచ్చు, దీనికి అనుగుణంగానే అంతా నడుస్తుంది. దీనికి అనుగుణంగానే మేము కూడా భావిస్తున్నాం. దానికి అనుగుణంగానే ప్రభుత్వం ముఖ్యంగా మానిటర్ చేస్తుంది. అంతకుమించి వేరే ఏది లేదు. దీంట్లో కావాలని కొంత రాద్ధాంతం జరిగే ప్రయత్నం చేస్తుంది. పూర్తిగా మాకు కూడా దీనిపై పెద్దగా ఏం తెలియదు. కావాలని చేసింది కాదు, కొంతమంది కావాలని ప్రచారం చేస్తున్నారు. ఇలా ప్రచారం చేయకుంటే మంచిది అని వెంటనే జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క చెప్పే ప్రయత్నం చేశారు. దీంతో పాటు ముఖ్యంగా మాకు బన్నీకి ప్రభుత్వ పరంగా వ్యక్తిగతంగా కావచ్చు ఎటువంటి కోపం లేదని ఒక క్లారిటీ అయితే ఇచ్చినట్టు అనిపించింది సచిన్. రైట్ ఒక్కసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నించిన ఇదే అంశానికి సంబంధించి మంత్రి సీతక్క ఎటువంటి కీలక వ్యాఖ్యలు చేశారు, అల్లు అర్జున్ అరెస్టుకి సంబంధించి మంత్రి సీతక్క ఏమన్నారు అనేది ఇప్పుడు చూద్దాం. అల్లు అర్జున్ అంశం ప్రభుత్వం పైనకి వస్తుంది, ఎట్లా చెప్పబోతారు మీరు? రేవంత్ రెడ్డి గారికి కూడా సన్నిహితం కాబట్టి ఏంటక్క? వాస్తవానికి ఎపిసోడ్ అయిన కాంచి నేను బయటే ఉన్నా, అక్కడ ఏం జరిగిందో. అంతిమంగా చట్టం తన పని తను చేసుకోబోతుందని నిన్న ఢిల్లీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. అది ఆమె చనిపోయిన తర్వాత బాగా వ్యతిరేక అభిప్రాయం, రేవతి అనే మహిళ చనిపోయిన తర్వాత పబ్లిక్లో బాగా వ్యతిరేకత వచ్చింది. అప్పుడు ఆచితూచిగానే పోలీస్ వ్యవస్థ కూడా తమ చట్ట పరిధిలోకి ఏదైతే వస్తుందో ఆ మరణంలో ఆ యాక్ట్ ప్రకారం వాళ్ళు అరెస్ట్ చేయడం జరిగింది. సెలబ్రిటీ అయినా సీతక్క అయినా ఎవరైనా చట్టానికి లోబడే ఉండాలి కాబట్టి ఆయన మీద మాకు వ్యక్తిగతంగా కానీ మా పార్టీ పరంగా కానీ ఎలాంటి కోపతాపాలు మాకైతే లేవు. ఎందుకంటే ఆయన చేసుకున్నది కూడా తెలంగాణ ఆడపడుచునే చేసుకున్నాడు. మరి అందులో సీఎం గారు కూడా మాకు చుట్టమే అని చెప్పిన వాళ్ళ మామ చంద్రశేఖర్ రెడ్డి గారు. కాబట్టి మాకు పార్టీ పరంగా ఆయనతోటి ఎలాంటి ద్వేషము నాకు తెలిసి అయితే లేదు. కాబట్టి చట్ట ప్రకారం ఇప్పుడు మోహన్ బాబు ఒక విలేకరిని చేసిండు, దాని మీద కూడా డిమాండ్ వస్తుంది. ఆయన కోర్టుకి ఏదో పోయిండు, కోర్టు ఏం తీర్పు ఇచ్చింది. ఒకవేళ కోర్టు దాన్ని కనుక రిజెక్ట్ చేస్తుంటే ఆయన బెయిల్ ఇవ్వడాన్ని తప్పకుండా చట్టం తన పని తను చేసుకోవాల్సిందే.